నమస్కారం. మన దేశ పౌరసత్వం వినడానికి చాలా సింపుల్గా అనిపించే పదం కదా, కానీ దీని వెనుకున్న రాజ్యాంగ చట్రం చాలా ఆసక్తికరం, కొంచెం సంక్లిష్టం కూడా. సో ఈరోజు మన ఈ ఎక్స్ప్లెయినర్లో అసలు భారతదేశంలో పౌరులంటే ఎవరు, రాజ్య వ్యవస్థలో సభ్యత్వం అంటే ఏమిటి, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల్లోకి నేరుగా డైవ్ చేద్దాం. ముందుగా ఒక బేసిక్ కానీ చాలా ఇంపార్టెంట్ ప్రశ్న వేసుకుందాం. అసలు ఈ దేశానికి నిజమైన పౌరులు ఎవరు? జస్ట్ ఒక దేశ సరిహద్దుల్లో నివసిస్తే సరిపోతుందా? ఖచ్చితంగా కాదు. ఒక దేశంలో కేవలం నివసించడానికి, ఆ దేశం కల్పించే అన్ని హక్కులను అనుభవించే పూర్తిస్థాయి పౌరుడిగా ఉండటానికి చాలా తేడా ఉంది. ఆ దార్శనికమైన తేడా ఏంటో ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ఇక ఈరోజు మన ఎక్స్ప్లెయినర్లో కవర్ చేయబోయే ముఖ్యమైన 5 అంశాలు: భారత పౌరసత్వం అసలు అర్థం, ఏక పౌరసత్వ సూత్రం, పౌరసత్వం ఎలా వస్తుంది, ఎలా పోతుంది, కొన్ని ప్రత్యేక సవరణలు, అండ్ ఫైనలీ ప్రవాస భారతీయులు అంటే ఎన్ఆర్ఐ మరియు ఓసీఐల గురించిన వివరాలు. ముందుగా మొదటి అంశం, భారతీయ పౌరసత్వం యొక్క అసలు అర్థమేమిటి? ఏ ఆధునిక దేశంలోనైనా సరే 2 రకాల ప్రజలు ఉంటారు: పౌరులు, విదేశీయులు. పౌరులు కానివారందరినీ మనం విదేశీయులు లేదా ఏలియన్స్గా పరిగణిస్తాం. ఇందులో మళ్లీ 2 కేటగిరీలున్నాయి సుమా. ఒకరు మిత్రదేశాల విదేశీయులు, ఇంకొకరు శత్రుదేశాల విదేశీయులు. అంటే మనతో యుద్ధం చేస్తున్న దేశానికి చెందిన వారిని శత్రుదేశ విదేశీయులుగా పరిగణిస్తాం. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, ఆర్టికల్ 22 ప్రకారం అకారణ అరెస్టుల నుండి రక్షణ పొందే హక్కు ఈ శత్రుదేశ విదేశీయులకు అస్సలు ఉండదు. మరి పౌరులనగానే మనకొచ్చే స్పెషల్ పవర్స్ ఏంటి? మతం, కులం లాంటి విషయాల్లో వివక్ష చూపకూడదనే ఆర్టికల్ 15, ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమానత్వం కల్పించే ఆర్టికల్ 16 ఇవి కేవలం పౌరులకు మాత్రమే వస్తాయి. అలాగే వాక్ స్వాతంత్రం, దేశంలో ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛనిచ్చే ఆర్టికల్ 19, సాంస్కృతిక విద్యా హక్కులు ఇవన్నీ కూడా మనకే దక్కుతాయి. ఇక అత్యంత కీలకమైన ఓటు వేసే హక్కు, ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పోటీ చేసే హక్కు, లేదా ఏకంగా రాష్ట్రపతి, సుప్రీంకోర్టు జడ్జి లాంటి అత్యున్నత పదవులు చేపట్టాలన్నా అది కేవలం భారతీయ పౌరులకు మాత్రమే సాధ్యం. అందుకే పౌరసత్వం అనేది నిజంగా ఒక గేమ్ చేంజర్. ఇక్కడే మనం అమెరికాకి, మన దేశానికి మధ్య ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ డిఫరెన్స్ చూడొచ్చు. మన దేశ అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి కావాలంటే పుట్టుకతో భారతీయుడైనా పర్వాలేదు, లేదా వేరే దేశం నుండి వచ్చి చట్టబద్ధంగా పౌరసత్వం తీసుకున్న వ్యక్తి అయినా సరే, ఇద్దరూ అర్హులే. కానీ అమెరికాలో అలా కాదు. కేవలం పుట్టుకతో అమెరికన్ పౌరులైన వారు మాత్రమే అక్కడ ప్రెసిడెంట్ కాగలరు. దీన్ని బట్టి మన ప్రజాస్వామ్యం ఎంత విశాలమైనదో అర్థం చేసుకోవచ్చు. ఇక మన రెండో టాపిక్, ఏక పౌరసత్వ సూత్రం, సింగిల్ సిటిజన్షిప్ ప్రిన్సిపల్. ఇండియాలో మన అందరికీ ఒకే ఒక పౌరసత్వం ఉంటుంది. మనం ముందుగా భారతీయులం, అంతే. నేను ఫలానా రాష్ట్రానికి చెందిన ప్రత్యేక పౌరుణ్ణి అనడానికి కుదవదు. దీనివల్ల దేశవ్యాప్తంగా పౌరులందరికీ ఒకే రకమైన హక్కులుంటాయి, ఎలాంటి ప్రాంతీయ వివక్ష ఉండదు. కానీ అమెరికాలో చూశారంటే అక్కడ ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది. అంటే దేశానికొక సిటిజన్షిప్, వాళ్ళుండే రాష్ట్రానికి ఇంకో సిటిజన్షిప్. ఇలా డబుల్ సిటిజన్షిప్ ఉండడం వల్ల ఒక రాష్ట్రం వారికి, ఇంకో రాష్ట్రం వారికి హక్కుల్లో తేడాలొచ్చే ఛాన్స్ ఉంది. ఆ ప్రాబ్లం రాకుండానే మన రాజ్యాంగ నిర్మాతలు సింగిల్ సిటిజన్షిప్ డిజైన్ చేశారు. సో అందరికీ ఒకటే రూల్ అన్నాం కదా అని కొన్ని ప్రాక్టికల్ పరిస్థితులను మన రాజ్యాంగం వదిలేయలేదు. ఈ ఏకపౌరసత్వ నియమానికి కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చింది. అవేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి కొన్ని రాష్ట్రాలలో ప్రభుత్వ ఉద్యోగాలకు స్థానిక నివాస నిబంధనలు పెట్టే పవర్ పార్లమెంటుకు ఉంటుంది. అలాగే రాష్ట్రాల్లో వాళ్ళ లోకల్ స్టూడెంట్స్కి ఫీజుల్లో కొంత కన్సెషన్ ఇచ్చుకోవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం, గిరిజన ప్రాంతాల కల్చర్ని ప్రొటెక్ట్ చేయడానికి అక్కడ బయటి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు తిరగడంపైన, స్థిరపడటంపైన కూడా రెస్ట్రిక్షన్స్ పెట్టొచ్చు. బై ద వే, జమ్మూ కాశ్మీర్కు ఆర్టికల్ 35A కింద ఉండిన స్పెషల్ రైట్స్ను 2019లో రద్దు చేశారన్న విషయం మనకు తెలిసిందే కదా. రైట్. ఇప్పుడు మూడవ మరియు చాలా ప్రాక్టికలైన అంశంలోకి వద్దాం. అసలు పౌరసత్వం వస్తుంది, ఎలా కోల్పోవచ్చు? యాక్చువల్లీ ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, 1950లో మన రాజ్యాంగం అమలులోకొచ్చినప్పుడు భవిష్యత్తులో పౌరసత్వం ఎలా పొందాలి అనే దానిపై ఎలాంటి శాశ్వత రూల్స్ రాయలేదు. మరి ఆ పవర్ ఎవరికిచ్చారు? ఆర్టికల్ 11 ద్వారా ఆ బాధ్యతను, పూర్తి అధికారాన్ని పార్లమెంటుకు అప్పగించారు. పార్లమెంట్ చేసే చట్టాలే పౌరసత్వాన్ని డిసైడ్ చేస్తాయని క్లియర్గా చెప్పారు. పార్లమెంట్ ఇచ్చిన ఈ పవర్తోనే 1955లో పౌరసత్వ చట్టం తెచ్చారు. దీని ప్రకారం ఒక వ్యక్తికి 5 విధాలుగా సిటిజన్షిప్ వస్తుంది. 1 బై బర్త్, అంటే దేశంలో జన్మించడం ద్వారా. 2 వంశపారంపర్యంగా, అంటే విదేశాల్లో పుట్టిన పేరెంట్స్ భారతీయులైతే.
3 రిజిస్ట్రేషన్ ద్వారా, అంటే భారతీయ మూలాలున్నవారు లేదా పౌరులను పెళ్లి చేసుకున్నవారు. 4 న్యాచురలైజేషన్ లేదా సహజ సిద్ధంగా, సుదీర్ఘకాలం ఇక్కడ నివసించి మన భాషల్లో ఒకటి నేర్చుకోవడం ద్వారా. ఇక ఫైనలీ 5ది, ఏదైనా కొత్త విదేశీ భూభాగం మన దేశంలో విలీనమైతే అక్కడి ప్రజలకు ఆటోమేటిక్గా మన పౌరసత్వం వచ్చేస్తుంది. పౌరసత్వం ఎలా వస్తుందో చూసాం కదా, మరి అది ఎలా రద్దవుతోంది? ఇక్కడ 3 మార్గాలున్నాయి. ఫస్ట్, రినన్సియేషన్, అంటే ఎవరికి వారే స్వచ్ఛందంగా వదులుకుంటున్నట్లు డిక్లేర్ చేయటం. సెకండ్ది చాలా స్ట్రిక్ట్ రూల్, అదే టర్మినేషన్. ఒక ఇండియన్ వెళ్ళి వేరే ఏ దేశపు పౌరసత్వం తీసుకున్నా ఆ మరుక్షణమే మన పౌరసత్వం ఆటోమేటిక్గా కట్టయిపోతుంది. మూడవది డిప్రివేషన్ లేదా తొలగింపు. ఎవరైనా ఫ్రాడ్ చేసి పౌరసత్వం పొందినా లేదా దేశద్రోహానికి పాల్పడినా కేంద్ర ప్రభుత్వం నేరుగా రంగంలోకి దిగి వాళ్ల సిటిజన్షిప్ను క్యాన్సిల్ చేస్తుంది. ఇప్పుడు మనం 4వ విభాగానికి వచ్చాం. చట్టంలో జరిగిన కొన్ని ప్రత్యేక సవరణలు, నిబంధనలు. చరిత్రను గమనిస్తే చుట్టుపక్కల దేశాల నుండి జరిగిన వలసల కారణంగా మన చట్టాలు టైంని బట్టి మారుతూ వచ్చాయి. 1985లో అస్సాం అకార్డ్ జరిగింది. దీని ద్వారా బంగ్లాదేశ్ నుండి వచ్చిన భారతీయ మూలాలున్నవాళ్ల కోసం స్పెషల్ రూల్స్ తెచ్చారు. ఆ తర్వాత 2015లో సెంట్రల్ గవర్నమెంట్ పాస్పోర్ట్ మరియు విదేశీయుల చట్టాల శిక్షల నుండి కొంతమంది నిర్దిష్ట వలసదారులకు మినహాయింపిచ్చింది. ఇక ఆ మినహాయింపు పొందిన వర్గాలకు పౌరసత్వం ఇవ్వడానికే 2019లో బహుశా మనందరికీ బాగా పరిచయమున్న పౌరసత్వ సవరణ చట్టాన్ని, అదేనండి CAAని తీసుకొచ్చారు. ఈ 2019 CAA చట్టం ఎగ్జాక్ట్గా ఏం చేసిందో పాలిటిక్స్ పక్కన పెట్టి ఫ్యాక్ట్స్ చూద్దాం. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లేదా పాకిస్తాన్ నుండి డిసెంబర్ 31, 2014 కంటే ముందుగా మన దేశంలోకి వచ్చిన నిర్దిష్ట వర్గాలకు, అంటే హిందూ, సిక్కు, బౌద్ధ, జైన్, పార్సీ మరియు క్రిస్టియన్ కమ్యూనిటీలకు ఇది వర్తిస్తుంది. వీళ్లు ఇక్కడ సహజసిద్ధంగా పౌరసత్వం పొందాలంటే అంతకుముందు 11 ఏళ్లు నివసించాలన్న రూల్ ఉండేది కదా, దాన్ని ఏకంగా 5 సంవత్సరాలకు కుదించారు. దట్ ఈజ్ ద మెయిన్ పాయింట్. ఫైనల్లీ మన 5వ టాపిక్, ప్రపంచవ్యాప్తంగా మన మూలాలున్న అతిపెద్ద కమ్యూనిటీ డయాస్పోరా, అందులో NRI మరియు OCIల గురించి. విదేశాల్లో స్థిరపడిన మనవాళ్ల చట్టపరమైన గుర్తింపు గురించి ఒకప్పుడు కాస్త కన్ఫ్యూజన్ ఉండేది. దాన్ని సాల్వ్ చేయడానికి 2000 సంవత్సరంలో సింఘ్వీ కమిటీ వేశారు. వాళ్ల రిపోర్ట్ బేస్ చేసుకుని 2003 అండ్ 2005లో ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా లేదా OCI సిస్టమ్ని పరిచయం చేశారు. కాకపోతే అప్పట్లో PIO అని, OCI అని 2 వేర్వేరు స్కీమ్స్ నడుస్తుండేవి. ఆ గందరగోళం వద్దని 2015లో గవర్నమెంట్ ఈ PIO కార్డులను కూడా పూర్తిగా OCIలో మర్జ్ చేసి మొత్తం సిస్టమ్ని అద్భుతంగా సింప్లిఫై చేసింది. ఇక్కడ మనం ఒక పెద్ద డౌట్ని క్లియర్ చేద్దాం. అసలు NRIకి OCIకి మధ్య డిఫరెన్స్ ఏంటి? సింపుల్గా చెప్పాలంటే NRI అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్. వీరు పక్కాగా భారతీయ పౌరులే. జాబ్ కోసమో చదువు కోసమో బయటుంటారు, కానీ వాళ్ల దగ్గర మన ఇండియన్ పాస్పోర్టే ఉంటుంది. వీరికి ఇండియా రావడానికి వీసా అస్సలక్కర్లేదు. కానీ OCI అంటే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా. వీరు విదేశీ పౌరులు. వాళ్ల దగ్గర ఫారెన్ పాస్పోర్ట్ ఉంటుంది. వీరికి లైఫ్ లాంగ్ మల్టిపుల్ ఎంట్రీ వీసా ఉంటుంది. అండ్ ఇండియాలో ఎన్ని రోజులున్నా పోలీస్ రిజిస్ట్రేషన్ లాంటివి అవసరం లేదు. అయితే ఇక్కడ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటుంది. OCI వాళ్ల పేరులో సిటిజన్ అనున్నప్పటికీ మన రాజ్యాంగం ప్రకారం డ్యూయల్ సిటిజన్షిప్కు ఏమాత్రం ఆస్కారం లేదు. అందుకే ఒక OCI కార్డ్ హోల్డర్ ఇండియాలో ఓటు వేయలేరు, ప్రెసిడెంట్ లేదా సుప్రీంకోర్టు జడ్జ్ లాంటి పెద్ద పెద్ద పదవులు చేపట్టలేరు, MLA, MP అస్సలు కాలేరు, ప్రభుత్వ ఉద్యోగాలు అడగలేరు, చివరగా మన దేశంలో వ్యవసాయ భూములు లేదా తోటలు కూడా కొనలేరు. అంటే వీళ్ళకు మనలాగా కొన్ని పొలిటికల్ అండ్ ఎకనామిక్ రైట్స్ ఉండవన్నమాట. సో అదండి భారతీయ పౌరసత్వం వెనుక ఉన్న పూర్తి కథ. రూల్స్, యాక్ట్స్, మినహాయింపులు అన్నీ తెలుసుకున్నాం కదా. అయితే ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఒకే పౌరసత్వం ద్వారా ఎలాంటి వివక్ష లేని, ప్రాంతీయ, మతపరమైన భేదాలు లేని పూర్తిగా సమైక్యమైన భారతదేశాన్ని నిర్మించాలన్నది మన రాజ్యాంగ నిర్మాతల ఆశయం. దాన్ని ఒక గొప్ప దార్శనికత అనొచ్చు. కాని ప్రస్తుతం సొసైటీలో మనం చూస్తున్న పరిస్థితులు గమనిస్తే ఆ కల నిజంగానే పూర్తిగా నెరవేరిందా? ఈ చట్టాలు క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య ఐక్యతను ఎంతవరకు తీసుకొచ్చాయో మనం ఆలోచించాల్సిన అవసరం ఉందేమో కదా. ఈ ప్రశ్నను మీకే వదిలేస్తున్నాను. మళ్ళీ మరొక ఆసక్తికరమైన ఎక్స్ప్లెయినర్తో కలుద్దాం.